హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి పల్సర్ 220లో హెడ్లైట్ గ్రిల్ అనేది అయితే ఇన్స్టాలేషన్ చేయబోతున్నాను. ఇదైతే నేను టోటల్ పిస్టాప్ వాళ్ళ దగ్గర నుంచి అయితేనే తెప్పించాను. ఇది ఆల్రెడీ నేను వాళ్ళ దగ్గర స్క్రాచ్ గార్డ్ అనేది యూస్ చేస్తున్నాను. ఏటీవీ గార్డ్ మీరు అందరూ చూసే ఉంటారు నా యూట్యూబ్ ఛానల్లో. ఇది కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే తెప్పించాను. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక మనం అన్బాక్సింగ్ చేసి మన ప్రోడక్ట్ అనేది బైక్ ఇన్స్టాలేషన్ చేద్దాం. Just wish he knew. ఇక ప్రజెంట్ గ్రిల్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాను, బైక్ మౌంట్ చేసేస్తున్నాను. కింద 2 స్క్రూలు, పైన 2 స్క్రూలు అయితే ఉప్పదీసి అయితే బిగించాలన్నమాట. నేనైతే ప్రజెంట్ కింద నుంచి అయితే బిగించేస్తున్నాను. కింద మౌంట్ చేసి ఇక పైన టైట్ చేసి పైన స్క్రూలు పెట్టి టైట్ చేసేయడమే. కింద అయితే అయిపోయింది. ఇక పైన చూస్తున్నాను ఎట్లా ఏమైనా లూజ్ పైకి పెట్టాలి, ఇంకేమైనా లూజ్ అని చెప్పి చూసాను. సో ఇక ప్రజెంట్ అయితే ఇక నట్స్ పెట్టేసి టైట్ చేసేయడమే అనమాట. ఇక అదంతా అయిపోయినాక ఇక మన ఇన్స్టాలేషన్ అనేది అయితే అయిపోతుంది. చూడవచ్చు, ఇక ఏం లేదు, పైన ఉన్న విండ్షీల్డ్కి ఉన్న స్క్రూస్ ఉప్పతీసి ఆ స్క్రూస్కే దీన్ని మౌంట్ చేసేయడమే. వేరే మౌంట్స్ అవి ఏం అవసరం లేదనమాట. దీనికి డైరెక్ట్ స్క్రూ ఫిట్టింగ్ అనమాట. ఆ స్క్రూస్ తీయడం, ఆ స్క్రూస్ ప్లేస్లో దీన్ని పెట్టేసి టైట్ చేసేయడమే. సో అంతే, ఎక్కువసేపు కూడా ఇన్స్టాలేషన్ అనేది కూడా ఏం పట్టదు. ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే చాలన్నమాట, ఇక ఇన్స్టాలేషన్ చేసేయచ్చు. ఇక ప్రజెంట్ చూస్తున్నారు మొత్తం స్క్రూస్ అన్ని టైట్ అయినా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో చెక్ చేసుకున్నాక ఇక మొత్తం అన్నిటి మళ్ళీ ఒకసారి టైట్ చేసేస్తాను. ఇక అయిపోయినా ఫిక్సింగ్ అయిపోయినాకైతే ఇగోండి ఇట్లా కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర అయితే ఈ కలరే ఉందన్నమాట అవైలబుల్, బ్లాక్ కలర్ లేదు. బ్లాక్ కలర్ అనేది వీళ్ళు తయారు చేయట్లేదు, అంటే ఓన్లీ ఈ కలరే అనమాట. నియాన్ కలర్ది అయితేనే వీళ్ళు సేల్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ అనేది అసలు మా దగ్గర లేదు. ఆ ప్రోడక్ట్ అనేది ఓన్లీ ఈ ఒక్క కలర్తోనే మేమైతే సేల్ చేస్తున్నాను. సో నేనైతే తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత ఈ నియాన్ కలర్ అనేది మొత్తం బ్లాక్ చేసేస్తాను, నేను మొత్తం కలర్ చేంజ్ చేస్తాను. మీరు ఇన్స్టాలేషన్ ఇగో ఈ యొక్క స్క్రూ అండ్ ఈ కింద ఉన్నాయి చూసారా, ఇదొకటి తీసి పెట్టాడనమాట. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ముందు ఈ కింద ఫిక్స్ చేయండి. ఈ కింద 2 ఫిక్స్ చేసినాక అప్పుడైతే ఈ పైన 2 క్లాంపులు ఫిక్స్ చేయండి, ఈజీగా ఇన్స్టాలేషన్ అయిపోద్ది. అదే ఇది ఫిక్స్ చేయాలంటే కొంచెం కష్టం, అటు ఇటు అవుద్ది. అదే ఇది ఫిక్స్ చేశారంటే మనకి కింద మౌంట్ అయిపోద్ది కాబట్టి పైన వస్తున్నాయి ఎటుకంటే అట్లా అవుతాయి అనమాట ఈ 2 క్లాంప్స్. సో అట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక ఓవరాల్ లుక్ అయితే ఇది చూడండి. మొత్తం ఇదంతా ఒక తేనె పుట్ట లాంటి డిజైన్ అనమాట. ఇది బాగుంది చూస్తాకి. ప్రజెంట్ ఇప్పుడైతే మీకు ఒకసారి హెడ్ లైట్ కూడా ఆన్ చేసి చూపిస్తాను ఎట్లా కనిపిస్తుందని. హెడ్ లైట్ ఆన్ చేసినా కూడా చూడండి ఎంత అయితే కనిపిస్తుందో. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు హెడ్ లైట్ వేసినా కూడా విజిబుల్లో అయితే. సో బాగానే ఉంది మొత్తం. సో ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.